మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ పేరు 'లోకం తీరు'. రచించిన వారు పుష్ప గారు. మరింక కథలోకి వెళ్ళే ముందు మా ఛానల్లో మేము పెట్టే వీడియోలు, చెప్పే మాటలు, డాన్సులు, పాటలు, విశ్లేషణలు, స్కిట్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండోయ్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరింక కథలోకి వెడదామా? విజయవాడలో ఓ అడ్రస్ కాగితం పట్టుకుని సందుల్లో అపార్ట్మెంట్ల పేర్లు చదువుతూ, అలా చూసుకుంటూ తన వేలు విడిచిన మేనమామ ఇంటి కోసం ఎండన పడి తిరుగుతున్నాడు వంశీ. అమ్మకి దూరపు బంధువైన చలపతిరావుని కలవమని ఆమె ఎన్నాళ్లగానో అతనికి చెప్తోంది. వీలైతే అతన్ని ఒకసారి తీసుకురమ్మని కూడా చెబుతోంది. తీరిక లేక వంశీయే అతన్ని తీసుకురాలేకపోయాడు. మధ్యాహ్నం 12 దాటింది. కానీ ఆ అడ్రస్ దొరకలేదు. ఓ ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంటి ఇల్లాలు కాబోలు వీధి గుమ్మంలోకి వచ్చి వంశీ అడిగిన అడ్రస్ గురించి వింది. ఆ పేరు గలవాళ్ళెవరూ ఈ వీధిలో లేరండి, అడ్రస్ సరిగ్గా కనుక్కోవాల్సింది గదా అనేసి తలుపు గడియ పెట్టేసుకుంది ఒకంత అనుమానంగా చూస్తూ. అతను ఇంకో ఇంటి తలుపు తట్టాడు. వేళాపాళా ఉండదా బాబూ మీకు? అడ్రస్సులు చెప్పడానికి ఏమన్నా ఉన్నామనుకుంటున్నారా ఇక్కడ? వెళ్ళండి అని తలుపు గడియ వేసేసుకుంది ఆ ఇల్లాలు. ఎవరో దొంగలు కూడా మంచి డ్రెస్సులోనేగా వచ్చి మోసం చేస్తారు. అందుకే వీళ్ళు అలా గడియలు వేసేసుకుంటున్నారు. అయినా ఇంత వేసవిలో, అది మిట్ట మధ్యాహ్నం, తలుపులు తడితే ఏమైనా అనుకుంటారు మరి. చలపతి మావయ్యని తీసుకురమ్మని సతాయిస్తోంది కాబట్టి వచ్చాను కానీ, లేకపోతే ఇలా వీధి వీధి తిరగాల్సిన పని నాకేమిటి అనుకున్నాడు వంశీ. ఇంతలో ఏమండి అంటూ వినిపించి తిరిగి చూశాడతను. ఎవరండి మీరు? గంట నుండి ఎండలో తిరగడం చూశాను. మీకెవరు కావాలి? ముందు లోపలికి రండి అని వంశీని ఇంట్లోకి రమ్మని కుర్చీ చూపించింది ఆమె. వంశీ ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె పెద్ద గ్లాసు నిండా మజ్జిగ తీసుకుని వచ్చింది. ముందు మీరు మజ్జిగ తాగండి అంది. వంశీ దాహానికి తాళలేక ఉన్నాడేమో గటగటా ఆమె ఇచ్చిన మజ్జిగ తాగేశాడు. నేనెవరో తెలియదు, అయినా మీరు ఫ్యాన్ కింద కూర్చోబెట్టి దేవతలా దాహం తీర్చారు. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు. పర్వాలేదు, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకులేండి, ముందు ఆ అడ్రస్ కాగితం ఇలా ఇవ్వండి అంటూ తీసుకుంది. ఆ అడ్రస్లో ఉన్నాయన మా అమ్మకి తమ్ముడు. ఈ వీధిలోనే ఉండేవారట. కొంచెం చూడండి అన్నాడు వంశీ. ఆమె ఆ అడ్రస్లో పేరు అది చదివి, ఇతను ప్రస్తుతం ఇక్కడ ఉండటం లేదండి, వేరే చోట ఉంటున్నారు. అడ్రస్, ఫోన్ నెంబరు చెబుతాను, వెళ్ళగలరా అంది. పెడతాను అన్నాడు వంశీ. వద్దులండి, మీరు వెతుక్కోగలరో లేదో, నేనే తీసుకెడతాను, నాకు అటు వెళ్లాల్సిన పని కూడా ఉంది అంటూ తన స్కూటీ స్టార్ట్ చేసి రండి అంది. అతను వెనక కూర్చున్నాడు. నా పేరు వసంత, టీచర్గా పనిచేస్తున్నాను అంది. నా పేరు వంశీ, మీరెంత మంచివారండి, ఒక్కరు కూడా నాకు సాయపడలేదు, మీలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా అన్నాడు. ఆమె మౌనంగా నవ్వేసింది. దింపింది అతనికి కావాల్సిన అడ్రస్లో. అతను ఆ ఇంట్లోకి వెళ్ళాడు. అడ్రస్ కోసం తనెంత హైరానా పడింది, అప్పుడు తనకి వసంత ఎలా సాయపడింది చెప్పాడు. ఓహో, ఆవిడ తెలుసు, అందంగా తెల్లగా ఉంటుంది, అంత మంచిది కాదు, కులం తక్కువది, వీధిలో ఆవిడకి మంచి పేరు లేదు అన్నాడు చలపతిరావు. అలా మాట్లాడకు మావయ్య, ఆవిడ ఎలాంటిదైనా కానివ్వు, ఈరోజు ఇక్కడికి సజావుగా వచ్చానంటే ఆవిడ చలవే కదా అన్నాడు వంశీ. చలపతిరావు మాట్లాడలేదు. భోజనం గట్రా చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వసంత గుర్తొచ్చింది వంశీకి. తనకి సహాయం చేసిన వసంత మంచిది కదా, అయినా నిప్పు లేకుండా పొగరాదు. ఆవిడ గురించి ముందే తెలుసుకుంటే స్కూటీ మీద ఆవిడ వెనక కూర్చున్నప్పుడే ట్రై చేద్దును కదా. అయ్యయ్యో, మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను అనుకున్నాడు. ఆఫీసులో కొలీగ్స్తో ఈ విషయం అంతా చెప్పాడు. మండుటెండలో తాను తన మామయ్య అడ్రస్ గురించి వెతకడం, ఎవరూ సాయం చేయకపోవడం, వసంత కోరి పిలిచి మజ్జిగ ఇచ్చి మరీ అడ్రస్ చెప్పి దగ్గర ఉండి
ఆ అడ్రస్కి తీసుకెళ్లడం గురించి వివరంగా చెప్పాడు. వసంత గురించి మామయ్య చెప్పాడని కాకుండా ఆమె మంచిది కాదని, అందుకే అంత విచ్చలవిడిగా ఉందని, తాను ట్రై చేసి ఉంటే ఛాన్స్ దొరికి ఉండేదని, కానీ టైం లేక వీలు పడలేదని గొప్పగా చెప్పాడు. అతను చెప్పింది విని కొలీగ్స్ ఒకరిద్దరు అవునవును అన్నారు. ప్రసాద్ మాత్రం మనకి సాయం చేసిన వారి గురించి అలా నీచంగా మాట్లాడకూడదు. నీ అవస్థ చూసి నీకెవరూ సాయం చేయకపోవడం గురించి ఆమె ఆదుకుని ఉండొచ్చు. అంత మాత్రానికే ఆవిడని బ్యాడ్ చేయడం సంస్కారం కాదు అన్నాడు. దానిని వంశీతో పాటు మిగిలిన వారు కూడా ఖండించారు. ఆమె ఖచ్చితంగా తిరుగుబోతే అయి ఉంటుందని, అందుకే ముక్కు మొహం తెలియని మగాడిని స్కూటీ మీద వెనక కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి దింపిందని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం వంశీ ఆఫీసులో పనిలో బిజీగా ఉండగా ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు చేశారు. వంశీ, నీ భార్య అనితకు యాక్సిడెంట్ అయింది. సాగర హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంటికి ఫోన్ వస్తే నేను పక్క వాళ్ళని తీసుకుని ఆటోలో వచ్చాను. హాస్పిటల్లోనే ఉన్నాను. నువ్వు తొందరగా హాస్పిటల్కి రా, నాకు అసలే గుండెదడగా ఉంది అంటూ కంగారుగా చెప్పింది. వంశీ సెలవు చీటీ రాసి కొలీగ్ చేతికి ఇచ్చి బయటపడ్డాడు. అతను హాస్పిటల్కి వెళ్ళేసరికి అనితకి తెలియలేదు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. నిద్రకు కూడా ఇంజెక్షన్ ఇచ్చినట్టున్నారు. కళ్ళు మూసుకుని ఉంది. తలకి కట్టు కట్టి ఉంది. అనిత అన్నాడు బెడ్ దగ్గరికి వెళ్ళి. ఆమె మాట్లాడలేదు. అక్కడే ఉన్న తల్లివైపు చూశాడు. ఆమె బేలగా చూసింది. బండి మీద ఇంటికి వస్తుండగా ఆటో ఢీ కొట్టిందట. పక్కనే ఉన్న రాయి మీద పడిపోయిందట. ఎవరూ సాయం చేయలేదట. రక్తం చాలా పోయింది. ఆ సమయంలో ఒక ఆవిడ ఎవరో చూసి ఆటోలో ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసిందట. ట్రీట్మెంట్ చేద్దామంటే అనిత గ్రూప్ బ్లడ్ లేదిక్కడ. అనితని ఇక్కడ చేర్చినావిడే తన బ్లడ్ సరిపోతుందేమో చూడమందిట. చూస్తే సరిపోయింది. దాంతో డాక్టర్లు వైద్యం మొదలుపెట్టారు. మగాళ్ళు కూడా చొరవ తీసుకొని టైంలో ఆడదైనా ఆవిడ ఎవరో కానీ నీ భార్యని ప్రాణాపాయం నుండి కాపాడింది. ఆమె నిజంగా దేవతే అంది వంశీ తల్లి. ఇంతకీ ఎవరమ్మా ఆవిడ అన్నాడు వంశీ. అదిగో అక్కడ గదిలో ఉంది. బ్లడ్ ఇచ్చింది కదా. వైద్యులు కాసేపు ఉండి వెళ్ళమన్నారు. పద ఆమె దగ్గరికి వెడదాం అంటూ లేచింది వంశీ తల్లి. తల్లితో పాటు ఆ గదిలోకి వెళ్ళాడు వంశీ. ఆమె నీరసంగా పడుకుని ఉంది. అమ్మా, ఆమెను పిలిచింది వంశీ తల్లి. ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆమెను చూసిన వంశీ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆమె ఎవరో కాదు, వసంత. మామయ్య అతని మాటలు విని తను నోటుకొచ్చినట్టు మాట్లాడిన వసంత ఆమె. ఆ రోజు తనెవరో తెలియకపోయినా ఒక మగాడిని తన బండి వెనక కూర్చోబెట్టుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారని కూడా ఆలోచించకుండా ఎండలో తనకి సహాయం చేసింది ఈవిడ. తన భార్య చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మగాళ్ళెవరూ ముందుకు రాకపోయినా హాస్పిటల్కి తీసుకువచ్చి బ్లడ్ ఇచ్చి కాపాడింది ఈరోజు. మంచిది కాదని, కులం తక్కువదని మామయ్య అన్నాడు. మరి ఆవిడ రక్తమే ఇప్పుడు తన భార్య అనిత శరీరంలో ప్రవహిస్తోంది. మంచివాళ్లని ఎప్పుడూ లోకం అర్థం చేసుకోలేదు. సేవా దృక్పథంతో ఆమె ప్రవర్తించిన తీరును విచ్చలవిడితనంగా అర్థం చేసుకునే సమాజంలో తాను ఒకడిని. చీచి, ఇలాంటి దేవత గురించి ఎంత నీచంగా ఆలోచించాను అనుకుంటూ లెంపలేసుకుని ఆమె కాళ్ళు పట్టుకున్నాడు వంశీ. అదండి కథ. మనిషి నైజం చెడుని చెవిలో వేసుకున్నంతగా మంచిని ఆలోచించడానికి కూడా ఇష్టపడదు చాలామందిలో. ఈ కథలో వసంత మళ్ళీ తటస్థపడి భార్యకి రక్తం ఇచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వంశీ ఆలోచనలలో ఎప్పుడూ చెడుగానే మిగిలిపోయేది. మంచి భావాలు, మంచి ఆలోచనలు ఆరోగ్యానికి అవసరం అండి. మళ్ళీ మరొక వీడియోతో త్వరలో కలుద్దాం.